వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్వరలోనే దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ కూడా మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్ కేటాయించాలని, పలువురు చేసిన విజ్ఞప్తి మేరకు తాను మున్సిపల్ అధికారులతో మాట్లాడాలని, అతి త్వరలోనే మంజూరు అవుతుందని భరోసానిచ్చారు. ఇప్పటికే 2-3 గుర్తించామని, అందులో 1 కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వంగా కృప, కేవీపీఎస్ నాయకులు జువ్వల రాంబాబు, రాజేశ్వరరావు తదితర దివ్యాంగులు పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే అన్ని అవయవాలు బాగున్న వాళ్ళే ఏమి చేయలేని పరిస్థితి. దివ్యాంగుడు అయినప్పటికీ కూడా సేవ డాక్టరేట్ సంపాదించడం అంటే ఇది ఒక స్ఫూర్తి. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన 50 మందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన శివగారు కానీ మీ నాయకులందరూ కూడా నన్ను ఈ దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్ గురించి అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడాను. అతి త్వరలోనే అది కూడా మీకు శాంక్షన్ అవుతుందనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక 2-3 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదో ఒకటి మీకు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రజల మనిషి మన జువ్వల రాంబాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైపీ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా వార్డు ఇన్ఛార్జ్ గారు వీర్రాజు గారు, దయామణి గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోసుకుమార్ అక్కడి నుంచి పరిచయం కదా, అదేవిధంగా కృప గారు, అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీకు ఎల్లవేళలా కూడా మేము అందుబాటులో ఉంటాం. మీ సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, మీరు నన్ను ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత కానీ కోరింది ఈ కమ్యూనిటీ హాల్ గురించి, స్థలం గురించి. దాన్ని మాత్రం తొందరలోనే ఒక 4 రోజుల లోపలనే మీకు దాన్ని దఖలుపరుస్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.